హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కేసీఆర్ గారు కూతురు కవిత గారి పట్ల కోపంగా ఉన్నారని, అసలు మొహం చూపించొద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి ఆమెకు చెప్పినట్టుగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. నిజంగా ఈ వార్తలో నిజం ఉందా? అంత కోపంగా కేసీఆర్ గారు కవిత గారి పట్ల ఉండాల్సిన అవసరం ఏముంది? ఆ పాసిబిలిటీ కనిపిస్తుందా సార్? ఏమంటారు అసలు ఈ ఇష్యూ గురించి? ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే కేసీఆర్ కవితను నువ్వు నా ముఖం చూడొద్దు, నాతో మాట్లాడొద్దు అని చాలా పరుషంగా మాట్లాడాడు. అట్లాగే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బయట మాట్లాడడం కానీ చేయొద్దు అని కూడా గట్టిగా కండిషన్ పెట్టాడు. అందుకే ఆమె బిగినింగ్ ఢిల్లీలో చాలా తీవ్ర స్థాయిలో నేను వాళ్ళంతా చూస్తాను, అది ఎవరిని వదిలిపెట్టాను, ఇలాగంతా ప్రతిజ్ఞ చేసినట్టుగా మాట్లాడిన కవిత తెలంగాణ రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున ఆమెకు ఇన్విటేషన్ లభించింది. వీళ్ళు వెళ్ళి ఆమెను ఆహ్వానించారు కేడర్ అంతా. సో ఆమె వెళ్ళి నెక్స్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది. కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్కి హగ్ చేసుకొని ఆయన చేతిని ముద్దు పెట్టుకొని నేను ఇక్కడే ఉంటాను వారం రోజులు అలాగా ప్రకటించింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలు చెప్తుందని, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆమె బంజారా హిల్స్ ఇంటిలో నుంచి బయటికి రావట్లేదు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎందుకు కవిత సైలెంట్ అయిపోయింది? ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడూ లైఫ్లో లేనట్టుగా 5.5 నెలల పాటు జైల్లో పెట్టినా కూడా కవిత ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు? ఇది నాకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు. కోర్టు కూడా ఈ కండిషన్ ఏం పెట్టలేదు. ఈ కేసు గురించి మాట్లాడొద్దని కానీ ఇంకోటి కూడా కండిషన్లు ఏమి. కనీసం ఆమె అది వదిలేసి ఇక్కడ తెలంగాణలో పరిస్థితుల పట్ల, తెలంగాణలో ప్రజలకు సంబంధించి వరదలు వచ్చాయి, మొన్న వరదలకు సంబంధించి మాట్లాడి ఉండొచ్చు, ఆమె రంగంలోకి దిగి ఉండొచ్చు, వరద సహాయ కార్యక్రమాల్లో ఆమె పాల్గొని ఉండొచ్చు. ఎందుకు సైలెంట్ అయిపోయింది అంటే కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆమె మీద. ఎందుకంటే ఆమె వల్లే తన బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయికి రావడానికి కవితనే కారణమని కేసీఆర్ నమ్ముతున్నాడు. కవిత కానీ లేకపోతే ధైర్యంగా బీజేపీ క్యాంటీన్గా ఫైట్ చేయొచ్చు. కవిత వల్ల తాను సరెండర్ అయిపోవాల్సి వచ్చింది, బీజేపీకి లొంగిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నా లైఫ్లో ఎప్పుడు లేదు. సో కవిత వల్లనే ఈ స్థాయి ఓటమి కూడా మనకు కలిగింది. నేను చాలా అభివృద్ధి చేశాను, సంక్షేమం ఇచ్చాను, నాకంటే బెటర్గా ఎవరు ఇవ్వలేరు, అయినా కూడా ఈ స్థాయిలో చేశారంటే కవిత ఈ కేసులో ఇరుక్కోవడమే, ఆమె అత్యాశకు వెళ్ళి ఇలా చేసింది అని కేసీఆర్ సీరియస్గా ఉన్నాడు. అందుకనే ఆయన ఢిల్లీకి వెళ్ళి కవితను ఒక్కసారి కూడా చూడలేదు. 5.5 నెలల్లో ఒక్కసారి కూడా ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించలేదు. సో అంత కన్న కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రి అయినా పరామర్శించకుండా ఉంటాడా? కేసీఆర్ ఎందుకు ఉండిపోయాడు? ఆమె 2 సార్లు చాలా సివియర్గా హెల్త్ ఇష్యూల్లో హాస్పిటల్లో జాయిన్ అయితే కూడా కనీసం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తే ఆమెకి అంత కొండంత ధైర్యం వచ్చేది కదా. అది కూడా ఎందుకు కేసీఆర్ చేయలేదంటే ఆయనకి సివియర్గా ఆమె మీద కోపం ఉంది, కవిత మీద. సో కవిత ఇలా చేయడం వల్లే తాను ఇరుక్కున్నాడు, బీజేపీతో స్నేహం చేయాల్సి వచ్చింది. సో ఈ విషయాన్ని కాంగ్రెస్ వాడుకునింది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనాయి, అందుకని కవితను అరెస్ట్ చేయట్లేదని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాడుకోవడం వల్ల సో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. దాని తర్వాత అరెస్ట్ చేసినా కూడా సింపతి రాలేదు. ఈవెన్ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఏమాత్రం కవిత అరెస్ట్ వల్ల తనకు పాజిటివ్ రాకపోగా నెగిటివ్ అయిపోయింది. సో ఆమె లిక్కర్ కుంభకోణంలో తన భాగం లేదని ఎవరు నమ్మట్లేదు ప్రజలు. అందరూ కూడా ఆమె అత్యాశపోయింది, ఇంత అవసరమా అన్నారు. అట్లాగే ఆమె ఒక టీవీ ఛానల్లో వాచ్ గురించి కూడా 20 లక్షలు ఏమి కొనుక్కుంటే తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడింది. ఇటువంటివి అన్నీ చేరి కవితకి డబ్బాస్ ఎక్కువ, లగ్జరీ లైఫ్ ఇష్టము, అందుకనే ఆమె ఢిల్లీ ఇక్కడ సరిపోదని ఢిల్లీలో కూడా దోచుకోవడానికి వెళ్ళింది. ఈ నెరేషన్ని సామాన్య ప్రజలు కూడా బిలీవ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా నాకు ఈ పరిస్థితి రావడానికి, మోడీ కాళ్ళ దగ్గర పడుండడానికి కారణం కవితనే అన్న ఇది కేసీఆర్కి ఉంది. అందుకని ఢిల్లీకి రమ్మని ఇటు కేటీఆర్ కానీ కవిత కూడా నేను నాన్నని చూడాలి, నాన్నని ఒకసారి రమ్మని చెప్పని అన్నకి చెప్పిన, కేటీఆర్ తండ్రికి చెప్పినా కూడా ఆయన భీష్మించి కూర్చున్నాడు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళలేదు అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. ఇవి ఎంత నిజమో మనకు తెలియదు, కానీ మనకు ఒకటే అర్థమవుతుండేది మాత్రం కవిత సైలెంట్గా ఉంది. బీజేపీ మీద పల్లెత్తు మాట ఎవరు అనట్లేదు, కవిత అనట్లేదు, కేసీఆర్ కానీ అనట్లేదు. కేసీఆర్ అయినా
కవిత రిలీజ్ అయినాక నా తడాక చూపిస్తాను అని అన్నాడని వార్తలు ఆ మధ్య వచ్చాయి. సో ఆయనైనా బయటకు వచ్చి కవితని కూర్చోబెట్టుకొని ఆయన నా బిడ్డని ఇలా ఎంత ఘోరంగా చేశారు, నా బిడ్డ ఏ రకమైన నేరం చేయలేదు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఇండైరెక్ట్గా, ఆమె మీద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కానీ ఆమె డబ్బులు పంచిందని కానీ ఆమె డబ్బులు లాభం పొందిందని కానీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని సుప్రీంకోర్టే కామెంట్ చేసింది. సో ఇవన్నీ ఉపయోగించుకొని ఆయన గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మనకి కేజ్రీవాల్ చూడు ఎలాగా ఇంటీరియం బెయిల్ అప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఆయన వెళ్ళి మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆయనకి ఈరోజు రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా అగ్రెసివ్గా వెళ్తాడు. ఎప్పుడైనా కూడా జైళ్ళకు భయపడో ఇంకొక దానికి భయపడో నువ్వు సరెండర్ అయిపోతే ప్రజల్లో ఇది పోతుంది. వీళ్ళు కానీ ఇప్పుడు కవిత వీళ్ళందరూ వచ్చి రంగంలోకి దిగి బీజేపీకి యాంటీగా కానీ రంగంలో దిగుంటే నేషనల్ లెవెల్లో బీజేపీకి యాంటీగా దిగాలి, ఇక్కడ కాంగ్రెస్కి యాంటీగా దిగాలి. దిగునుంటే కొంత మైలేజ్ వచ్చేది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. కానీ సైలెంట్గా ఉండడంలో అర్థం ఏంటి అంటే ఒక వాదనకి బలం చేకూరుతుంది. ఆ వాదన ఏంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయినాయి, త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుంది అన్న ఒక వాదన అయితే ఏదైతే ఉందో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అట్లాగే ఆర్టీవీ రవిప్రకాష్ దాని మీద లైవ్లు పెట్టి చెప్పాడు. సో దీనికి బలం చేకూరుస్తుంది. జనం కూడా ఇదే నమ్ముతున్నారు. ఎందుకంటే నిజంగా బీజేపీకి యాంటీగా వీళ్ళు ఉంటే కవిత బెయిల్ మీద వచ్చినాకైనా సరే కవిత మాట్లాడకూడదు ఈ కేసులు అనుకుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు, నా బిడ్డకి ఇలాగ అన్యాయం జరిగింది, నేను వదిలిపెట్టను, బీజేపీ మీద పోరాటం చేస్తాను, ఇతర రాష్ట్రాల్లో కూడా నేను వెళ్తాను అని ఎందుకు అనట్లేదు. సో అట్లాగే కవిత కూడా బీజేపీకి యాంటీగాను లేకపోతే కేసుకి యాంటీగా మాట్లాడకపోయినా కవిత కూడా కనీసం తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధతతో ఆమె రంగంలోకి ఎందుకు దిగలేదు అనేది ఒక వాదన. ఎందుకంటే ఆమె బాగానే ఉంది, ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా యాక్టివ్గానే కనబడింది మనకి బయట. సో ఎందుకు ఆమె మీడియాతో మాట్లాడలేదు, ఎందుకు ఆమె ప్రజల పక్షాన్ని నిలవలేదు, వరదలు వచ్చినప్పుడు కూడా ఆమె ఎందుకు బయటికి రాలేదు అన్న విమర్శలు ఉన్నాయి. సో దీనికి బీఆర్ఎస్ వాళ్ళ సమాధానం ఏమంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు, ఆమె జైల్లో రకరకాల ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్కి బాగా గురైంది, దానికోసం ఆమెకి ప్రశాంతంగా ఉండదలుచుకునింది. సో కొద్ది రోజులు ఆమె రెస్ట్ తీసుకొని ఫిజికల్ అండ్ మెంటల్గా సంపూర్ణంగా కోలుకున్నాక తర్వాత రంగంలోకి దిగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే జైల్లో 5.5 నెలలు ఒక మహిళ ఉంటే ఖచ్చితంగా ఒక ట్రామా లాంటిది ఉంటుంది, అంత ఈజీ కాదు. కానీ రాజకీయ నాయకులు అలా ఉంటే వాళ్ళు ఫైట్ చేయలేరు, నిలబడలేరు. రాజకీయ నాయకులు వేరు, మామూలు జనం వేరు. మామూలు జనం జైల్లో ఉంటే సఫర్ అయినా వాళ్ళకి టైం కావాలి. రాజకీయ నాయకులు అలా ఉండకూడదు. రావడమే యుద్ధ రంగంలో దిగాలి, అప్పుడే జనంలో క్రేజ్ ఉంటుంది తప్ప నేను అందరిలాగా నేను కూడా సైలెంట్ అయిపోతాను అని ఉంటే సింపతి కూడా రాదు. ఇప్పుడు కవిత మీద ఎవరికి సింపతి లేదు. నేను అనేక పోల్స్ చూశాను, కవిత తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారంటే 90% 60 to 90% పీపుల్ తప్పు చేసిందనే నమ్ముతున్నారు, ఆమె దాంట్లో భాగమనే నమ్ముతున్నారు. కవిత మీద ఎక్కడా సింపతి రాలేదు. ఆమెకు జీవిత శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇంత ఘోరంగా ఎందుకు ఉంది? మామూలుగా మనకి అరెస్ట్లు అయిన వాళ్ళ పట్ల ఎంతో కొంత సింపతి ఉంటుంది. గతంలో జగన్ పట్ల సింపతి వచ్చింది, చంద్రబాబు పట్ల వచ్చింది, ఇవి ఉంటాయి. కవిత మహిళ, ఆమె ఆరోగ్యం బాగాలేదు, తిహార్ లాంటి ఒక అత్యంత ఘోరమైన జైల్లో ఆమెను పెట్టారు. సో ఆమెకి 2 సార్లు బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయింది, అయినా కూడా ఆమెకి ఎందుకు సింపతి రాలేదు? సో ఈ ప్రశ్న ఇప్పుడు వాళ్ళని కూడా వేధిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ మౌనంగా ఎందుకున్నాడు, కవిత ఎందుకు మౌనంగా ఉంది అనే ప్రశ్నలకి అయితే అందరూ తమకు తోచిన పద్ధతిలో తాము ఆన్సర్లు ఇచ్చుకుంటారు.